లేదంట అన్ని కొట్టు పెడుతున్నాడు పిల్లలు మాట లాగుతున్నా. సతీష్ నాయుడు బద్రి, నరేష్ హాయ్ హాయ్ అన్న, హాయ్ హాయ్ బ్రదర్. హర్ష బ్రదర్ హాయ్. ఆల్లబాక్ షేవి హాయ్ బ్రదర్. శ్రీనివాసరావు హాయ్. మాయదమశత్రం ట్రూ మాడతాం పిల్లలు కొంచెం క్రౌడ్ ఫుల్ అయిన తర్వాత మాడతాను. థ్యాంక్ యూ హర్ష. గణేష్ హాయ్ బ్రదర్ హాయ్. మహేష్ నాయుడు పనగండి హాయ్. కళ్యాణ్ మాడతాను, అమలాపురం గురించి కూడా మాడతాను. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాడతాను. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ముందు టీడీపీకి సంబంధించినటువంటి ఇంత దారుణమైన దిగజారుడు అనైతికమైనటువంటి కట్టడి ప్రత్యర్థుల మీద చేయాలనేటువంటి వాళ్ళ ఆలోచన నిజంగా చాలా శోచనీయమైనటువంటిది. ఎందుకంటే నైతికమైనటువంటి కేసులు, నైతికమైనటువంటి దాడులు ఒకవేళ ప్రభుత్వం పాల్పడితే ఖచ్చితంగా ప్రజా ఆమోదదాయకంగా ఉంటే అందరం కూడా హర్షిస్తాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా మీద పెట్టిన కేసు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి అంశం అది. నా మీద పెట్టిన కేసు చూస్తే నాకు అసలు ఏం మాడాలో అర్థం కాదు. ఏపీ 24/7 డిబేట్లో గౌరవప్రదమైన స్త్రీని అసభ్య పదజాలం, నేను వాడిన అసభ్య పదజాలం ఏంటని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అడుగుతున్నా. నా తుపాకులు తోటాలు కేసులు తిప్పుతున్నటువంటి టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ నాయకులు కానీ, ఆ బూతులు తిట్టారని ప్రసారం చేసిన ఛానల్ కానీ, నా మీద కేసు పెట్టినటువంటి యామిని కానీ, లేదా ఆవిడ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్, అదేదో కంపెనీలో మరి ఆవిడ ఏ కంపెనీ స్టాఫో ఆ స్టాఫ్ కానీ ఎవరో కూడా మరి ఏంటో బూత్ అయితే చెప్పట్లా. నేనైతే 2-3 సార్లు డిబేట్ చూసినా నాకైతే నేను మాట్లాడినటువంటి అసభ్య పదజాలం నాకైతే అక్కడ అర్థం కాలా, నాకైతే రాలా. నిజంగా ఒక పార్టీ అధ్యక్షుడిని పావలాతో పోలుతూ మల్లెపూలు నలపడం తప్ప దేనికి పనిచేయడని ఇంటెన్షనల్ ఇన్సల్ట్ కి పాల్పడ్డటువంటి యామిని సెక్షన్ 504 ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ ని అట్రాక్ట్ చేయదా? ఆవిడ బ్రీచ్ ఆఫ్ పీస్ ని, సమాజంలో గొడవలకి కారణమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఒక పార్టీ అధ్యక్షుడు అన్నప్పుడు ఆ ఇంటెన్షనల్ ఇన్సల్ట్ కి సంబంధించి సుమోటోగా పోలీసులు 504 ఐపీసీనో 292నో 293నో 294 ఐపీసీనో ఎందుకు నమోదు చేయాలా? అబ్సీన్ యాక్ట్, చేతులు ఊపుతా, అబ్సీన్ వర్డ్స్, మల్లెపూలు నడపడం పనిచేయడు పావలగడ అంటే 292, 293, 294, 594, 504 ఇలాంటి సెక్షన్లు ఏవి కూడా టీడీపీ ప్రతినిధులమే పనిచేయమని అడుగుతున్నా. అంటే ఎంతకంటే దారుణం ఉంటుందా? ఎంతకంటే దరిద్రం ఉంటుందా అని అడుగుతున్నా. అంటే మన కుర్రోళ్ళలో నలుగురు కింద వాళ్ళ ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్లకి, వాళ్ళ టౌన్లో ఉన్న పోలీస్ స్టేషన్లకి జిల్లాల వ్యాప్తంగా వెళ్ళి యామిని సాధన మీద ఐపీసీ 504లు 294లు 292లు 293లు పెట్టక ఈ బొమ్మలాటలు అడుగుతున్నా. అంటే ఒక రాజకీయ వేదికలో సమాజం చూస్తున్నటువంటి ఒక పబ్లిక్ డిబేట్ లో తను మాట్లాడినటువంటి దాన్ని ఉదాహరిస్తే అది బూతా? దాని మీద కేసులు పెడతారా? దానికి మద్దతు ఇచ్చినటువంటి మన కుర్రోలు తీసుకెళ్లి అరెస్టులు చేస్తారా? మళ్ళీ ఈ రోజు కూడా తెల్లగట్ల పట్టుకెళ్ళిపోతారా? కోర్టులు పెడతారా? షూరిటీలు తెచ్చుకోండి, బెయిల్ తెచ్చుకోండి అంటారా? 41 సిఆర్పీసీలు సర్వ్ చేస్తారా? మళ్ళీ 1వ తారీఖు రండి, 5వ తారీఖు రండి అని నిత్యం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి ఇంట్లో వాళ్ళు భయభ్రాంతులు చేసి సామాన్య మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి సామాన్యులు చిత్రవదలకు గురి చేస్తే మన వైపు నోరెత్తి మాట్లాడరు, మనల్ని ప్రశ్నించరు. సామాన్యులు కదా ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్ తిరుగుతారు, ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నలు ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోగాయల్ని ఆ పార్టీలో తిరగద్దరి కట్టడి చేస్తారు కదా అనేటువంటి దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచన కాదా ఇది? నేను జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి సోదరుడి తల్లిదండ్రులకి కూడా లైవ్ ముఖంగా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తుంది ఏమి అంటే, మీరు దయచేసి మీ బిడ్డల్లో, మన కార్యకర్తల్లో ఎటువంటి భయాన్ని నూరుబోయొద్దు.
పోరాడితే నిజంగా పోయేవి ఉండవు, ఎదవ బానిస సంఖ్యల్లో. ఇవాళ మీ కుర్రోడు సేఫ్ జోన్ ఉండాలని మీరు అనుకుంటారో, రేపొద్దున పార్టీ తరపున కాకుండా ఇంకేదన్నా సామాజికంగా అతని మీద జరిగేటువంటి అనైతికమైన దాడి నుంచి కూడా మీరు భయం నూరు పోస్తే అతను దాన్ని కూడా ఎదుర్కోలేనటువంటి చేతగాని వాడిగా మిగిలిపోతాడు. ప్రతి తల్లికి, నాకు తల్లి ఉంది, నాకు తండ్రి ఉన్నాడు, ప్రతి తల్లికి తండ్రికి నేను లైవ్ ముఖంగా చేతులెట్టి విజ్ఞప్తి చేస్తుందేమంటే, దయచేసి జనసేన కార్యకర్తలు మీరు కట్టడి చేయొద్దు. మీ పట్ల జరుగుతున్నటువంటి అన్యాయం నాకైతే పూర్తి స్థాయిలో తెలుసు. కానీ దీన్ని చూసి దయచేసి మీరు మాత్రం పిల్లల్లో ఆ అభద్రతా భావాన్ని నింపొద్దు. వాళ్ళ పెద్దోళ్ళరా, మనం వాళ్ళతో ఢీకులం. వాళ్ళు మన తిండి తినేసి, మన డబ్బులు తినేసి బలిసిన పెద్దోళ్ళు. అంతేగాని విద్యతో పెద్దోళ్ళు, వ్యవస్థలో మార్పులు తెచ్చినందుకు పెద్దోళ్ళు, సమాజ సేవ చేసినందుకు పెద్దోళ్ళు కాదమ్మా. గుర్తుపెట్టుకోండి, 600 మంది పైచిలకు బలిదానాలు ఇచ్చినప్పుడు తెలంగాణలో కూడా అమరవీరుల యొక్క తల్లులు తండ్రులు కూడా ఎంతే కన్నీరు కార్చారు. మీ బిడ్డల మీద జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టులకు సంబంధించి మీరు కాస్త ఒగ్గబెట్టుకుంటే ఈ అవినీతి పరులైన ప్రభుత్వాన్ని శాశ్వతంగా తొంగలు తొక్కేదానికి మీ పిల్లలు ముఖ్య కారకులు అవుతారు. మీ పిల్లలు ఒక గొప్ప మహాయజ్ఞంలో గొప్ప కారకులు అవుతారు. ఒక గొప్ప నాయకుడు వెంబడ నడిచినటువంటి వ్యక్తులుగా చిరస్థాయిగా మిగిలిపోతారు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తన కుటుంబాన్ని కాదనుకుని మనందరి కోసం అందరికి వచ్చినప్పుడు మేము కుటుంబ పాశంతో, మేము బంధాలు అనేటువంటి ఆ చట్రంలో ఇరుక్కుని ఆ మనిషికి కనుక పూర్తి స్థాయిలో పని చెయ్యలేకపోతే మేము ఆ మనిషిని కాదమ్మా, అలాంటి మంచితనాన్ని మోసం చేసిన వాళ్ళు అవుతాం. మా వల్లాడంత వరకు మేము జాగ్రత్తగా ఉంటాం తల్లి. అందరి తల్లులతో మాట్లాడడం కుదరదు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి తల్లి కూడా అంజనమ్మ గారిని ఒకసారి చూడండి. ఆవిడికి గారాల పట్టే పవన్ కళ్యాణ్ గారు, కానీ ఆయన ప్రజల కోసం ముందరకు వచ్చి ఇవాళ అమలాపురంలో సైతం మా పార్టీ కోఆర్డినేటర్లకు సంబంధించి పంతం నానాజీ గారి మీద, దుర్గేష్ గారి మీద కూడా చాలా పోలీసులు దురుసి వ్యవహార శైలిలో ప్రవర్తించారని తెలిసింది. నానాజీ గారి మీదో, దుర్గేష్ గారి మీదో, అక్కడుండే కోఆర్డినేటర్ల మీదో తమ ప్రతాపాన్ని, పోలీస్ జూలుని చూపించేటువంటి పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాల్సింది. మీ ఒంటి మీద కాకి యూనిఫామ్, ప్రతి నెల మీకు జీతం మాలాంటి సామాన్యులు కడుతున్నటువంటి పన్నుల నుంచి ఇవ్వబడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ నుంచి కాదు, నారా లోకేష్ గారి అకౌంట్ నుంచి కాదు, మాలాంటి సామాన్యుల నుంచే కలలుగని ఎంతో కొంత సమాజానికి సేవ చేద్దామని ఒంటి మీద యూనిఫామ్ వేసుకున్నటువంటి మీరు మమ్మల్ని ఇలా అధికారం యొక్క దర్పం చూపిస్తూ అణిచివేతకు గురి చేస్తూ భయాందోళనకి సామాన్యులు గురి చేస్తా ఉంటే ఖచ్చితంగా మీ మీద పోరాడతా ఆ ప్రయాణంలో భాగంగా ఒకవేళ మీ తోటాలకి బలైపోవాలంటే, మీ లాఠీలకు బలైపోవాలంటే కూడా సిద్ధంగా ఉన్నాం సార్. మీరు అది గమనించుకోవాలా. తెగించినోడు దేన్ని లెక్క చేయడు సార్. దయచేసి మా కుర్రోళ్ళని తెగించేటువంటి డిగ్రీలోకి తీసుకురావద్దు, ఆ డిగ్రీ ఆఫ్ థాట్లోకి లాక్కురావద్దు. నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, మేము చేసిన తప్పేంటి సార్ నాకు అర్థం అవ్వగడుతున్నా. ఒక స్త్రీ ప్రతినిధి అయ్యుండి ఒక పార్టీ అధ్యక్షుడిని లక్షలాది మంది మనోవేదనకు గురే అల్లర్లకు కారణమయ్యేటువంటి విధంగా అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి వ్యక్తి అవే పదజాలాలు ఉదహరిస్తే, వాటిని మా కుర్రోళ్ళ పోస్టుల రూపంలో ప్రస్తావిస్తే వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్ వచ్చి కేసులు పెడితే తీసుకుపోతున్నారే. వేలాది కేసులు, వందలాది కేసులు మేము పెడతాం, మీకు పని కల్పిస్తాం. మీరు ఆ టీడీపీ ప్రతినిధులందరూ అరెస్ట్ చేయగలుగుతారా? మా కులం ఆడవాళ్ళ బూతులు తిట్టినప్పుడు నేను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి అరెస్టులు జరగల. ఒక సామాజిక వర్గ ఆడవాళ్ళ పచ్చి బూతులు తిట్టినప్పుడు టీడీపీకి సంబంధించిన ప్రొఫైల్స్ లో అరెస్టులు జరగల. మా దగ్గరికి వచ్చేసరికి ఇదే న్యాయం సార్, మా దగ్గరికి వచ్చేసరికి ఇదే న్యాయం అని అడుగుతున్నా. మనం ఇప్పటికిప్పుడు కార్యకర్తలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళందరినీ మనం మార్చలేం. వీళ్ళందరినీ మార్చాలంటే, వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు రావాలంటే ఒక్కసారైనా సరైన ప్రజాప్రభుత్వం రావాలి. ప్రతి సామాన్యుడికి తన విలువైనటువంటి ఓటుని ఎలా వినియోగించుకోవాలో చెప్పాలి. ఒక వ్యక్తిని లీడర్ కింద చూసేటువంటి పర్సెప్షన్ లో వాళ్ళకున్న చిన్న చిన్న లోటుపాట్లను సరిచేయాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వస్తే ఇదే ఓట్లేసిన సామాన్యుల నుంచి లీడర్లను ఎన్నుకుని వాళ్ళతో ప్రజాప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేయగలుగుతామో చెప్పాలి. మనం పోల్ మేనేజ్మెంట్ మీద శ్రద్ధ పెట్టాలి. అరెస్టులు చేసి ఎన్ని రోజులు లోపల ఉంచుతారు, ఎంతమంది లోపల ఉంచుతారు, లోపల ఉన్న వాళ్ళం లోపల ఉందాం, బయట ఉన్న వాళ్ళం పనిచేద్దాం. బయట ఉన్న వాళ్ళం ఖచ్చితంగా పనిచేద్దాం. యామిని మీద కేసు ఖచ్చితంగా వేయగలుగుతాం, సత్తి 100% వేయగలుగుతాం. ఇవాళ నేను కేసు ఫైల్ చేసి తీరతా. ఆవిడ చేసినటువంటి అబ్సీన్ యాక్టివిటీస్ బేస్ చేసుకుని నేను లాయర్ టీంతో మాట్లాడుతున్నా. ఖచ్చితంగా కేసు ఫైల్ చేసేదే తీరతా.
ఇంకెవరెవరి కార్యకర్తలు కూడా కేసు ఫైల్ చేయాలనుకున్న వాళ్ళు ఏ ప్యాటర్న్లో ఫైల్ చేయాలో కూడా నేను ఫేస్బుక్ ముఖంగా అందుబాటులో ఉంచుతా. ఖచ్చితంగా తెగేదాకా లాక్కునే ఓపిక ఆలకుంటే తెంపుకునే సత్తువ తెగింపు కూడా మాకున్నాయి. అదే విషయాన్ని టీడీపీ ప్రభుత్వానికి యంత్రాంగానికి కూడా తెలియజేసి ఇవాళ మన కార్యకర్తలకు నేను చెప్పదలుచుకోలేదు ఏంటంటే, దయచేసి మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మీ ఇంట్లో వాళ్ళని సముదాయపరచుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి నచ్చ చెప్పుకోండి. ఇంట్లో తల్లో చెల్లో అక్కో భార్యో ఎమోషనల్గా మన మీద గనక బర్డెన్ పెడితే, మనం చేయాలనుకున్న పోరాటం నుంచి వెనుదిరిగితే మళ్ళీ మన పిల్లల తరం కూడా బానిసలుగానే మిగిలిపోతారో అలా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మన పిల్లలు స్కూల్కి వెళ్ళగా మానరు, కాలేజీలకు వెళ్ళగా మానరు, ఇదే సభ్య సమాజంలో బతకగా మానరు, మళ్ళీ ఆ ఇద్దరి కింద బానిసల్లా బతక్కా మానరు. ఆ ఇద్దరి కింద మన పిల్లల బానిసల్లా బతికేటువంటి ఇమాజినేషన్ మైండ్లో తెచ్చుకుంటే చావో బతుకో మన తరంలోనే దీన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలనేటువంటి థాట్ మనకు వస్తుంది. నేను చెప్పేదల్లా మిత్రులందరికీ, ఎక్కడైనా పెట్టచ్చోబా, కేసు ఏడైనా పెట్టచ్చు. ఐపీసీ హైదరాబాద్ ఒకటి, విజయవాడ ఒకటి, గుంటూరు ఒకటి, కరీంనగర్ ఒకటి ఉండదు. కేసులు మీ పరిధి పోలీస్ స్టేషన్లో ఏ సెక్షన్ల కింద ఏ ఫార్మాట్లో ఏ ఆధారాలతో పెట్టాలో నేను చెప్తా. సరే, ఒక స్త్రీ కదా నోరు జారి మాట్లాడిన దానికి అదే లైవ్ లో ఆవిడ భంగపాటుకు గురైన భావంలో బయటికి వెళ్ళింది కదా అని తెల్లారి మన కుర్రోళ్ళు కేసులు పెడతారంటే పాపంలే వద్దన్న దానికి ఇవాళ పామే మళ్ళీ మన కుర్రోల్ని కాటేస్తా ఉంటే వీళ్ళ పట్ల జాలి చూపడం ఎంత తప్పో నేను తెలుసుకున్నా. వీళ్ళ పట్ల జాలి చూపడం ఎంత తప్పో. భాస్కర్ రెడ్డి బొంగు నీ పిల్లల దాకా వచ్చినా కూడా అదే భాస్కర్ రెడ్డి, అదే బొంగు ఉంటది. మేము పోరాడుతున్న మా సామాజిక వర్గం గురించి కూడా కాదు, నీ పిల్లల అభ్యున్నతి గురించి కూడా భాస్కర్ రెడ్డి. మేము పోరాడి మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి మంచి పథకాలు నెలకొల్పితే ఏం నీ పిల్లలు తినరా, నీ కుటుంబ సభ్యులు తినరా అని అడుగుతున్నా. నీలాంటి పనికిమాలు ఎదలంది ఆడి నుంచి వస్తారు భాస్కర్ రెడ్డి. సో నేను చెప్పేది వల్ల ఏంటంటే, పార్టీ లీగల్ సెల్ ఎంతవరకు చేయగలుగుతారో వాళ్ళంతవరకు మనం సహాయం చేయగలుగుతాం. కానీ కార్యకర్తలు కూడా ప్రిపేర్ ఉండండి. రానున్న 161 రోజుల్లో ఎంతకంటే ఎక్కువైనటువంటి అనైతికమైనటువంటి దాడులు టీడీపీ మన పట్ల చేయబోతుంది. 100% మన పట్ల చేయబోతుంది. మన కార్యకర్తలను అక్రమ కేసులు ఇరికిస్తారు, అనవసరమైన కేసులు ఇరికిస్తారు, ఇంటి మీదకి అర్ధరాత్రులు పోతారు, తెల్లారగట్ల పోతారు. నేను మీకు ఎప్పుడో చెప్పా, తుందూరు ఘటన కానించి ఈ రోజు దాకా వీళ్ళ భయంకరమైనటువంటి అనైతికమైన దాడులకి వీళ్ళ పాల్పడుతున్నారు కూడా. చట్టం వాళ్ళకి చుట్టమేం కాకపోయినా అధికారులు ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ కనుసరణలో ఉంటుంది కాబట్టి వాటిల్ని ఆసరాగా చేసుకుని ఆడవాళ్ళని ఈడ్చుకెళ్లిన రోజుల కానించి పొద్దున మన పిల్లలు కొట్టుకెళ్ళినటువంటి సందర్భం కానించి ప్రతి చోట కూడా వీళ్ళు తమ అధికార దర్పాన్ని చూపించి సామాన్యులమైన మన గొంతు నొక్కడానికే సాధ్యమైనంత ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి కార్యకర్త మళ్ళీ చెప్తున్నా, మనోధైర్యంతో ఉండండి. కేసులు ఏ రకంగా పెట్టాలో నేను లీగల్ టీంతో డిసైడ్ చేస్తా. మీతో నేను ఇంటిమేషన్ టచ్లో ఉంటా. ఈ లోపల నన్నే అరెస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా నా టీం సభ్యులు మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ ఉంటారు. ఒక పబ్లిక్ డొమైన్ లో పబ్లిక్ డిబేట్ లో ఆమె మాట్లాడి తిరగే సుధారిస్తే బూతులు తిట్టేవని చెప్పడమే కాకుండా కేసులు పెట్టి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటే చేసుకోనివ్వండి. వీళ్ళ ప్రభుత్వానికి 161 రోజులు మిత్రమా గుర్తుపెట్టుకోండి. పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు కూడా ఒక ఇమేజ్ బిల్డింగ్ ని కష్టపడి చేయగలుగుతాడు. దాన్ని ఓట్ల కింద మార్చేటువంటి పోల్ మేనేజ్మెంట్ చేయడం మాత్రం కార్యకర్తల కింద అభిమానుల కింద మన భుజస్కంధాల మీద ఉంటది. ప్రతి పోలింగ్ బూత్ ని ఓన్ చేసుకోవడం మొదలు పెట్టండి. 161 రోజులు మీ జీవితం మొత్తంలో నిర్విరామంగా పనిచేయనటువంటి క్షణాల్లో ఇక్కడి నుంచి మొదలవుతాయని దృష్టిలో పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారంటే యాలవరెత్తిపోయి పెచ్చన్న ప్రతి కార్యకర్త ఆ పెచ్చనే అభిమానాన్ని ఇష్టాన్ని ఒక ఓటానికి తేవాలా, 10 ఓట్లని తేవాలా, 100 ఓట్లని తేవాలా అనేటువంటి సంకల్పంతో కృషి చేయండి. సామాన్యుడు తలుపు తట్టండి. మన పట్ల జరుగుతున్న అన్యాయాలు, వాళ్ళ పట్ల 4 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాలు కూడా సింపుల్ భాషలో అర్థమయ్యేది చెప్పండి. ఒకసారి 10 సార్లు 20 సార్లు 30 సార్లు మిమ్మల్ని అందరినీ కేసులు పెట్టుకుని పోరాటం చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ మీరు సామాన్యంగా కూర్చుని మీ పక్కింటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలనా, మీ సందులో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలనా, మీ గ్రామంలో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలనా, మీరు జనసేనకే కాదు సమాజానికి కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. పోలీసుల దౌర్జన్యం ఒక చోట కాదు కళ్యాణ్, కాంప్రమైజ్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ మీద పెట్టేటువంటి ఒత్తిడి రకంగా ఉంటుంది.
ఎవరు నువ్వు పెట్టద్దులే యామిని, నీ కింద ఉన్న వాళ్ళతో పెట్టించు, మేము చెప్తాంలో ఎస్పీకి, మేము చెప్తాంలో డిఎస్పీకి, తీసుకొచ్చి లోపల పడేస్తారు, 4 సార్లు కోటింగ్ ఇస్తారు, పడుంటారు నా కొడుకులు, సిఆర్పిసి సర్వ్ చేస్తారు, వారానికి ఒకసారి పిలిపిద్దాం, సంతకాలు పెట్టిద్దాం, మళ్ళీ అసలు ఫేస్బుక్లోకి వెళ్ళాలంటే భయం కల్పిద్దాం. ఇలాంటి మాటలు ఉంటాయి టీడీపీ ఆఫీస్ నుంచి, ఎలాంటి మాటలు ఉంటాయి. ఏది కల్పించమనండి. ఎంతమంది అరెస్ట్ చేస్తారు బా, ఎంతమంది అరెస్ట్ చేస్తారు? ఒక్కసారి గొంతుకు గనక మనం నొక్కేసుకుంటే మనతో పాటు మన పిల్లల తరాలు కూడా నొక్కేసినట్టు. ఇది మాత్రం మర్చిపోద్దు. 2, మీద మంచి మాట చెప్దాం అనుకున్నాను అబ్బా నేను. గేమ్ ఎట్లా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో పోయి టీడీపీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. టీడీపీ నుంచి జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు సీట్లు సర్దుబాటు చేస్తున్న ప్రచారం చేస్తారు. సేమ్ ఓల్డ్ గేమ్ ప్లాన్. పీఆర్పీ టికెట్లు అమ్ముకుందని కొన్నిసార్లు, పీఆర్పీ తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేస్తున్నాడు. ముందు నుంచి పీఆర్పీ పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఏజెంట్లని, సోనియా గాంధీ గారే టీడీపీ గెలవకుండా చేయడం కోసం నాడు పీఆర్పీ చిరంజీవి గారితో పెట్టించారని ఎలాంటి వాదనలో కొన్ని వందలు తీసుకెళ్లి మన క్లారిటీ మిస్ చేయించి, పార్టీ మీద మన కాన్ఫిడెన్స్ మిస్ చేయించి, మన ఎంగేజ్మెంట్ లెవెల్స్ వద్ద పార్టీని తగ్గించి వాళ్ళు అనుకున్నటువంటి గమ్యానికి చేరారు. ఏ చెత్తని దయచేసి నమ్మద్దు. మనం జనసేన కింద ఇండివిజువల్ గా పోరాటం చేస్తాం, సాధ్యాపసాధ్యాలన్నీ పరిశీలించుకుంటాం. అది సార్వత్రిక ఎన్నికల్లో అయితేనే, గ్రామస్థాయిలో జరిగేటువంటి ఎన్నికల్లో అయితేనే, మున్సిపల్ ఎలక్షన్స్ లో అయితేనే, ఏవి ముందు ఏ వెనకాల వచ్చినా కూడా ఖచ్చితంగా మనం ఒంటరిగా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుల వారు కూడా ధృవీకరించారు. ఏ పార్టీతో మనకి పొత్తుండబోదు. ఒకవేళ అప్పుడు ఏదైనా సిపిఐ మిత్రులతో వెళ్తామా అంటే టీడీపీ వైసీపీతో అయితే బరాబర్ అయితే ఉండదు. ఇంకెవరితో అయినా మనం వెళ్తామా, ఏ కారణం చేత వెళ్తున్నాం అనేటువంటి సంగతి సందర్భానుసారం ఒకవేళ ఉంటే పార్టీ అధ్యక్షులు వారే చెప్తారు. అప్పుడు దాకా తెలంగాణకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు జనసేన మనతో ఉందని చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఊరెళ్ళి జనసేన టీడీపీతో ఉందని చెప్పినా, టీడీపీ సభ్యులు వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసిపోయారని చెప్పినా, ఇవన్నీ కూడా కార్యకర్తల యొక్క ఏకాగ్రతని విచ్ఛిన్నం చేయడం కోసం మాత్రమే. మన ఏకాగ్రత విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవడమే మన మొదటి గెలుపని మిత్రులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని. కేసు అయితే వాళ్ళు ఫైల్ చేస్తారబ్బా. ఒకవేళ ఈ లోపల అరెస్ట్ అయినా కూడా బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత మాత్రం మీ అందరితో మాడతా, ఖచ్చితంగా మాడతా. ఉండమంటారు మరి తెలియదబ్బా. మన పార్టీ అధికార ప్రతినిధి ఎక్కడ ఎవరు నాకు తెలియదు. నేనైతే మీలో ఒకడిని, కార్యకర్తని, నాకు అంతవరకే తెలిసినది. ఉన్నా మరి. జై జనసేన, జై హింద్.